ఈ వీడియోలో ఉన్న టెంపుల్ అయితే శివాలయం అండి. పురాతనమైనది, వంగల్లో ఉంటుంది. నిన్న నేను మా అన్న కొడుకు మ్యారేజ్కి అయితే వచ్చాను. మ్యారేజ్ చూసుకొని వెంటనే నేను ఈ శివాలయంకి అయితే వచ్చాను. ఈ వంగల్ అనేది చిన్న కొండలాగా ఉంటుంది. కొండ చుట్టూరు ఊరు ఉంటుంది. కొండ మీద శివాలయం ఉంటుంది. పైకి ఎక్కాలన్నా కూడా కొంచెం ఎక్కువ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి మనం టెంపుల్కి అయితే చేరుకుంటాము. చాలా ఆయాసం వచ్చింది స్టెప్స్ అన్నీ ఎక్కేసరికి. టెంపుల్ని చూడగానే చాలా సంతోషంగా అనిపించింది. పడ్డ కష్టం అంతా కూడా పోయింది. అంత ప్రశాంతంగా ఉంది టెంపుల్ లోపల. నేను చూపిస్తున్న శివాలయము అయితే ఇదండి, శివుడు. నేను వెంటనే చూపిస్తున్నాను స్వాముల్ని. ఎక్కువసేపు వీడియో తీస్తే మళ్ళీ పూజారి ఏమైనా అంటారని నేను తొందరగా లాగేశాను. అమ్మవారికి అయితే ఈరోజు కుంకుమార్చన జరుగుతుంది. ఈ మధ్యనే టెంపుల్ని రీమోడలింగ్ చేయించారంటండి. రీమోడలింగ్ చేయించిన తర్వాత ఇంకా బాగుంది టెంపుల్. మనం ఏదైనా వేడుకలు చేసుకోవడానికి మండపాలు అంతా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. ఈ ద్వారం అయితే మనం గుడి లోపలికి వెళ్ళే ద్వారం అండి, ముఖద్వారము. అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాము. అప్పటికే 12 అయిపోయింది. పూజ టైం అంతా కూడా అయిపోయింది. మేము వెళ్ళేసరికి భక్తులు ఎవరు కూడా లేరు, పూజారులు మాత్రమే ఉన్నారు. అందుకే నేను గుడిని ఒక్కదాన్నే వీడియో తీసుకొని వచ్చేసాను. మేము పూజ కూడా చేయించుకోలేకపోయామండి. అయినా ఈ గుడి గురించి అయితే ఒక నానుడు ఉందండి. ఏంటంటే ఈ గుడి కింద ఒక నాగమణి ఉంది. గుడి మూసేసిన తర్వాత నైటు ప్రతిరోజు ఒక పాము అయితే వస్తుంది, నాగపాము. ఆ నాగపాము అయితే నాగమణికి సంరక్షకురాలుగా ఉంది అని చెప్పి ఈ గుడి గురించి అయితే ఒక నానుడి ఉందండి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు, కానీ ఈ స్టోరీ మాత్రం నేను నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను. ఈ గుడి లోపల ఇంకో ఫేమస్ అయినవి ఉన్నాయండి. అదేంటంటే, మీరు నవ్వకూడదు, మళ్ళీ చెప్తున్నాను. 3 మామిడి చెట్లు ఉన్నాయండి. 3 మామిడి చెట్లు 3 రకాల కాయలు ఉన్నాయి. మనమైతే సైలెంట్గా ఉండలేం కదండి. మామిడికాయలు చూసినప్పుడు కోసేయడమే. మేము ఆ పని కూడా చేసేసాము. సరే అండి, బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్. స్టే హియర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.